సర్వరోగ నివారణి జిందా తిల్స్మాత్ అన్నట్టు సకల నేరాలు ఘోరాలు దొంగతనాలు రోడ్డు ప్రమాదాలకు సాక్ష్యాల కోసం సీసీ కెమెరాలే ఎక్కడబడుతున్నాయి ఈ నడుమ. ఆగా చూడరాదుర్రే, ఇప్పటిదాకా ఇండ్లలోనో షాపులలోనో బ్యాంకులు ఏటీఎం సెంటర్లలోనో పెట్టుకుందరు సీసీ కెమెరాలను. కానీ ఇప్పుడు పంట పొలాల కాడ కావలికి పెడుతున్నారంటే చూడుర్రోన్లా సీసీ కెమెరాలకు ఎంత ఇంపార్టెన్స్ పెరిగిందో. పొలాల పొంటి దొంగలు పడుతున్నారని సీసీ కెమెరాలు ఫిట్ చేయించారట ఈ ఊరోళ్ళు. చూడుపారి ఏన్నా ఇక చూసిర్రా సీసీ కెమెరాలను ఏడబెట్టిర్రు. ఊరవతల పొలాల నడుమున్న తంబాలకు ఫిట్ చేపించిర్రు ఈ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం ఊరి రైతులు. మరి ఈ పొలాల పంటి ఏముంటుందని పెట్టిర్రో అని అంటారా? మోటార్లు కరెంటు వైర్లను కొట్టేస్తున్నారట దిక్కుమల్ల దొంగోలి నడమ. పక్క పంటున్న కూడవెల్లి వాగుల మోటార్లు పెట్టుకొని పొలాలకు నీళ్లు వారించుకుంటారట వీళ్ళంతా. ఆ కరెంటు మోటార్ల మీద దొంగల కళ్ళు పడ్డట్టున్నాయి. రాత్రిపూట వచ్చి మోటార్లు వైర్లు అన్నీ ఉడవిక్కపోతున్నారట. అవేమో కొంటపోయి ఇంట్లో దాచిపెట్టుకునే వస్తువులు కాదా, అవి లేకుంటేనేమో నడవదా, ఉంచితేనేమో దొంగలు కొట్టేయబట్టి అని ఈ ఉపాయం కట్టిరట. ఆ రైతుల మోటార్లు కేబుల్ వైర్లు ఏ వైరు దొరికితే ఆ వైరు కోసుకుపోవడం దొంగతనం బాగా జరిగింది. అందరం రైతులకు కలిసి తలా కొన్ని డబ్బులు వేసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాము. 2 కెమెరాలు ఆ సీసీ కెమెరాలు బిగించి నుంచి మా దగ్గర దొంగతనాలు తక్కువైపోయినాయి. ఎట్లా పెట్టి ఆ దొంగలను దొరకబట్టాలని పోతవాయింది ఖర్చైన మంచిదని తలా ఇన్ని పైసలు పోగేసి 45,000 ఖర్చు పెట్టి సోలార్ సిస్టమ్ తో నడిచే సీసీ కెమెరాలు పెట్టించిరట. ఐడియా మంచిగానే ఉంది కానీ మొక్కలకు ముసుగులు కట్టుకొని చీకట్లు వస్తే సీసీ కెమెరాలలో ఏం కానొస్తుంది, కొట్టేసినాక కెమెరాలలో రికార్డ్ అయిన సినిమా చూసి చేసేది ఏముంటది అని అనిపిస్తుందిలే. అయితే చీకట్లో ఇవ్వాలన్న అటికీలు వస్తే సైరన్ మోత మోగి రైతుల సెల్ ఫోన్లకు అలర్ట్ వస్తుందట. ఇక అట్లయితే దగ్గర పంటున్న రైతులు వెంటనే ఉరికొచ్చి దొరకబట్టచ్చని ప్లాన్ అట. చూడాలి మరి వీళ్ళ సీసీ కెమెరాల ఐడియా వర్కౌట్ అవుతుందా, దొంగలదే అప్పర్ హ్యాండ్ అవుతుందా మళ్ళా అనేది. కానీ దొంగల కంటే నలుసులు లెక్కనే తయారైనాయి సీసీ కెమెరాలు. అయితే పిల్లారులు ఇవ్వగానే ఎంత తిట్టుకుంటున్నారో, మా ప్రొఫెషన్ కు పోలీసు వాళ్ళ కంటే ఎక్కువ ఈ సీసీ కెమెరాలే అడ్డం పడుతున్నాయని కదా.